త్రిపుల్ రఘురామ కృష్ణరాజు గారు. ఈయన డిప్యూటీ స్పీకర్, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆయన డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక సభ్యుడిగా చూడాలి అసెంబ్లీలో అనేది చాలా కాలంగా త్రిపుల్ అభిమానులు భావిస్తున్నారు. కొన్ని నెరవేరు అని చెప్పేసి నిన్న ఆయన కామెంట్ చేశారు. అంటే వేరే విషయంలో కామెంట్ చేశారు, కానీ బహుశా రఘురామకృష్ణరాజు గారు స్పీకర్ చైర్లో కూర్చొని ఒక సభ్యుడిగా జగన్మోహన్ రెడ్డి గారు కూర్చునేటువంటి సందర్భం వస్తుందా అని చెప్పి వెయిట్ చేస్తున్నారు చాలామంది. కొన్ని నెరవేరవేమో అని చెప్పి రఘురామకృష్ణరాజు గారు అన్నారంటే అది వేరే విషయంలో అన్ని ఉండొచ్చు, బట్ ఈ విషయంలో కాదు. ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కనుక అసెంబ్లీకి రాకపోతే ఆయన మీద అనర్హత వేటు వేసేటువంటి అవకాశం ఉందని చెప్పి తాజాగా వినిపిస్తుంది. కారణం ఏంటంటే గవర్నర్ ప్రసంగం రోజు మాత్రమే వాళ్ళు వచ్చారు, అది కౌంట్లోకి రాదు అని చెప్పి ఇప్పుడు స్పీకర్ చెప్తూ ఉన్నారు అయ్యన్న పాత్రుడు గారు. మరి అలాంటప్పుడు 60 రోజుల పాటు వరుసగా రాకపోతే ఖచ్చితంగా అనర్హత వేటు వేసేటువంటి అవకాశం ఉంది. ఇది ఒక ఎత్తు అయితే, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పార్టీకి సంబంధించిన సహచర 10 మంది ఎమ్మెల్యేలకు సీట్లు కేటాయించారు. ఆ సీట్లని సీనియారిటీ ప్రకారం కేటాయించారు. సహజంగా స్పీకర్కి ఎడమవైపు ప్రతిపక్షాలు విపక్షాలు ఉంటాయి, కుడివైపు అధికార పక్షం ఉంటుంది. అదే తీరులో సీట్లను కేటాయిస్తూ సీనియారిటీ ప్రకారం ఈ బెంచ్లను కేటాయించారు. ముందు బెంచ్లో ఎవరు ఉండాలి అనేది సీనియారిటీని బేస్ చేసుకుంటారు. దాని ప్రకారం ఎడమవైపు జగన్మోహన్ రెడ్డి గారికి ముందు బెంచ్లో ఇచ్చారు, ముందు సీట్ ఇచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తే రైట్ సైడు చంద్రబాబు నాయుడు గారు ముందు వరుసలో ఉంటారు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఉంటారు, ఆ తర్వాత బీజేపీ ఉంటుంది, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత బీజేపీ ఉంటుంది. సో ఇది వరుస క్రమం. ఆ వరుసలో సీనియారిటీని తీసుకుంటారు మళ్ళా. అంటే సపోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 11 మంది ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళకి స్పీకర్ ఎడమవైపు కేటాయించారు సీట్లు. ఆ ఎడమవైపులో మొదట ఎవరుంటారు, మొదటి సీట్లో, తర్వాత సీట్లు ఎవరు ఉంటారు అనేది ఎలా నిర్ధారించారంటే సీనియారిటీ ప్రకారం. సో జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పార్టీలో సీనియారిటీ ప్రకారం ముందు వరుసలో ఇవ్వడం జరిగింది. అయినంత మాత్రం చేత ప్రతిపక్ష హోదా ఇచ్చారంటే ప్రతిపక్ష హోదా కాదు, ప్రతిపక్ష సీటు ఇచ్చారు. సీటు మాత్రం కూర్చునేదానికి ప్రతిపక్ష నేతకి ఇచ్చేటువంటి సీట్ అయితే ఇచ్చారు, కానీ హోదా మాత్రం ఇవ్వాల. సరిగ్గా ఇదే అంశం మీద రఘురామకృష్ణరాజు గారు చాలా స్పష్టత ఇచ్చారు. ప్రతిపక్ష నేత హోదాతో కూడినటువంటి సీట్ అయితే ఇవ్వలేం, కానీ కేవలం విపక్ష నేతగా మాత్రం సీటు ఇచ్చాము అని చెప్పి చెప్తున్నారు. సో ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క డిమాండ్. ప్రతిపక్ష నేతగా గుర్తిస్తూ వాళ్ళు కనుక ఆర్డర్ ఇస్తే, లేదంటే సీట్ ఇస్తే వచ్చి కూర్చుంటానని చెప్తున్నారు రెగ్యులర్గా అసెంబ్లీలో, లేదంటే అసెంబ్లీకి రానని చెప్తున్నారు ఆయన. దానికి కారణం ఏంటంటే ఉండేది అధికార పక్షం విపక్షము. సో అధికార పక్షం అనేది తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి. అపోజిషన్గా ఉండేది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ కోణం నుంచి చూసి మీరు ప్రతిపక్ష నేత హోదాను కల్పించండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటూ ఉన్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజున 23 మంది ఎమ్మెల్యేలు ఉంటే మరొక 5గురిని తీసుకుంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా పోతుంది, కానీ నేను ఆ పని చేయను అని చెప్పి ఆయన ఒక వార్నింగ్ ఇచ్చాడు అప్పట్లో. అయినా చెయ్యను అంటేనే చేశారు. ఎలా చేశారు? ఆ రోజున వల్లభనేని వంశీని తీసుకున్నారు, కండవేశారు, తాడేపల్లికి పిలిచి. కరణం బలరావుని పిలిచి కండవేశారు. వాసుపల్లి గణేష్ అతన్ని పిలిచి కండవేశారు. మద్దాల గిరి ఆయన పిలిచి కండవేశారు. 4. 23లో 4 పోతే 19 మంది ఉన్నారు. 18 మంది మినిమం ఉండాలి. మరి ఉన్నారు కదా, అందుకే ప్రతిపక్ష హోదా చంద్రబాబు గారికి ఇచ్చారు. ఆయన ఏమన్నారు ఆ రోజున?
ఒక 5,000 లాగేస్తే ప్రతిపక్ష హోదా పోతుంది అని చెప్పేసి అన్నారు. అంటే 10% మినిమం టోటల్ మెంబర్స్లో ఏ పార్టీకి లేకపోయినా కానీ ప్రతిపక్ష హోదా ఉండదు అని ఆయనే చెప్పారు అప్పట్లో. కానీ అది సాధ్యం కాలేదు. అప్పుడు నలుగురిని మాత్రమే 5 సంవత్సరాల్లో లాక్కోగలిగారు. కానీ మిగిలినటువంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి లాక్కోలేకపోయారు. కారణం ఏంటంటే, ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి లాక్కున్నా 2/3 మెంబర్స్ వెళ్తేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ అవుతారు తెలుగుదేశం పార్టీ. లేదంటే అసెంబ్లీ బులెటిన్ ప్రకారం తెలుగుదేశం పార్టీ మెంబర్స్గానే వస్తారు. సరిగ్గా ఇప్పుడు అసెంబ్లీలో తీసుకుంటే, అసెంబ్లీ బులెటిన్ తీసుకుంటే తెలుగుదేశం పార్టీకి 144 మంది, జనసేనకి 21 మంది, బీజేపీకి వస్తారు మిగతా వాళ్ళకు ఉన్నటువంటి ఎమ్మెల్యే లిస్టులో. సో కాబట్టి ఏ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే లిస్టు ఆ పార్టీకి వస్తూ ఉంటాయి. దాన్ని బట్టి ఎవరు ప్రతిపక్ష హోదాని పొందారనేది నిర్ధారిస్తారు. దాని ప్రకారం చూసుకుంటే జనసేన పార్టీకి ప్రతిపక్ష హోదా వస్తుంది. ఎందుకంటే 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి. మరి జనసేన కాదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలా ఇస్తారు? ఇచ్చే అవకాశం లేదు కదా. ఒకే కూటమి అనేది 3 పార్టీల సమ్మేళనం, ఒక పార్టీ కాదు కదా అసెంబ్లీ బులెటిన్ ప్రకారం, చట్ట ప్రకారం. మరి అలాంటప్పుడు జనసేన కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలా ఇస్తారు ప్రతిపక్షం? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని డిమాండ్ని పరిగణలోకి తీసుకొని చూసినప్పుడు కూడా. కాబట్టి అది సాధ్యం కాదని చెప్పి ఇప్పటికే చాలా క్లియర్గా చెప్పారు. అయితే ముందు వరుసలో సీట్ అయితే ఇచ్చారు. విపక్ష నేతగా కనిపిస్తారు మనకి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ముందు వరుసలో స్పీకర్కి ఎడమ వైపు జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తారు. స్పీకర్ స్థానంలో అయ్యన్ పాత్రుడు గారు కానీ, లేదంటే రఘురామకృష్ణరాజు గారు కానీ డిప్యూటీ స్పీకర్గా ఆయన కనిపిస్తారు. సో ఆ దృశ్యం కోసం చాలామంది రఘురామకృష్ణరాజు గారి అభిమానులు ఎదురు చూస్తున్నారు. దానికి కారణం లేకపోలేదు. 3rd డిగ్రీ ప్రయోగించారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నప్పుడు రఘురామకృష్ణరాజు గారి మీద. అప్పటి నుంచి ఆయన మరింత తిరగబడి జగన్మోహన్ రెడ్డి గారి మీద శపథం చేస్తూ తన ప్రభుత్వాన్ని కూల్చేశారు అప్పట్లో. అందుకే ఈ దృశ్యాన్ని చూడాలని ఆయన అభిమానులు చాలా ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీకి రావాలని చెప్పేసి సముదాయిస్తున్నారు రఘురామకృష్ణరాజు గారు కూడా. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు రావట్లేదు. మరి విపక్ష నేత సీట్ ఇచ్చారు కదా, హోదా ఇవ్వకపోయినా మరి ఆ సీట్లో కూర్చోడానికి వస్తారా, రారా? రాకపోతే అనర్హత వేటు వేస్తారా? వేసేటువంటి అవకాశం ఉందా? లేదంటే రఘురామకృష్ణరాజు గారి అభిమానులు చూస్తున్నటువంటి ఆసక్తికరమైనటువంటి దృశ్యాన్ని త్వరలోనే మనం చూడబోతున్నామా? ఏది జరిగే అవకాశం ఉందనే దాని మీద మీరు కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.